ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వు తప్పించుకోవాలన్నా, పిఎం సంస్థ ఓనర్ గాని ఇరికించాలన్నా ఇదొక్కటే దారి. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నువ్వు డైరెక్ట్గా వాడింటికి వెళ్ళిపో. అవసరమైతే ఇంటి లోపలికి వెళ్ళిపో. మిగతా గదంతా నేను నడిపిస్తాను. అది కాదక్కా. బంటి ఆలోచించే టైం లేదు. ఏది జరగాలో అది జరుగుతుంది. ఎవరికి భయపడాల్సిన పని లేదు. డైరెక్ట్గా నువ్వు వాడింటికే వెళ్ళిపో. పోలీసులను అరెస్ట్ చేయకుండా నేను చూసుకుంటాను. అలాగే అక్క. హే, వాడు స్పీడ్ పెంచాడు, నువ్వు కూడా పెంచు. హే బంటి ఆగు, బంటి ఆగు. మైథిలి, ఆ పిఎన్ ఓనర్ గారి ఇంటికి వెళ్తే మనకొచ్చే లాభం ఏంటి? ఏమండి, అదంతా నేను తర్వాత చెప్తాను. ముందు మీరు అర్జెంటుగా వాడి ఇంటికి పోనివ్వండి. బంటి ఆగు, స్పీడ్గా వెళ్ళవయ్యా. బంటి ఆగు. ఏమండి, ఇంత డబ్బు తీసుకుని మనం దుబాయ్ వెళ్ళగలమంటారా? మనం ట్రైన్లోనో బస్సులోనో ముంబై దాకా వెళ్ళగలిగితే అక్కడ నా ఫ్రెండ్ ఉన్నాడే, వాడి డబ్బును మొత్తం షిప్ ద్వారా దుబాయ్కి పంపిస్తానని నాకు మాటిచ్చాడు. అలాగా, సరే అయితే వెళ్దాం పదండి. ఏమండి, ఫాస్ట్గా వెళ్ళండి. వెళ్తున్నా. ఏమండి, ఎవరు తలుపు కొడుతున్నారు? పోలీసులు వచ్చి ఉంటారా? ఏమోనే, ఎవరికి తెలుసు. ఇదిగో ఈ డబ్బులు తీసుకొని ఆ గదిలోకి వెళ్తాను. ఎవ్వరొచ్చినా సరే నేను ఇంట్లో లేను, పారిపోయి 10 రోజులైందని చెప్పు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ గదిలోకి మాత్రం ఎవరిని రానివ్వకు. అవసరమైతే చంపు, లేదా నువ్వు చావు. అంతేకాని గదివైపు మాత్రం ఎవరిని రానివ్వద్దు. నాకు అర్థమైందండి. ఈ డబ్బు కాపాడే బాధ్యత నాది. మీరు ఆ గదిలోకి వెళ్ళండి. ఎవరండి మీరు? మీ ఆయనేడి? అరే లేరండి, ఆయన ఇంట్లో లేరండి. గణేష్! అరే గణేష్! ఎందుకు అలా అరుస్తున్నారు? గణేష్! అరే నా మాట వినండి. గణేష్, బయటికి రా! అరే నా మాట వినండి. గణేష్, బయటికి రా ఎవరండి గణేష్! మీరు? మా ఆయన ఇంట్లో లేడు. బయటికి రారా! మా ఆయన గణేష్! ఇంట్లో లేడు. మీ ఆయనేడమ్మా? అరే గణేష్! రేయ్, ఎవడ్రా నువ్వు? నన్నే మర్చిపోయావా? నీ మాటలు నమ్మి మా కాలనీ వాళ్ళ చేత లక్షల రూపాయలు కట్టించాడ్రా. నీ వల్లే ఇలా దొంగలా పారిపోయొచ్చాన్రా. పోలీసులను తరుముతున్నారు. పోలీసులు నిన్ను తరుముతుంటే నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చావురా? చూడండి గణేష్, చదువుకునే స్టూడెంట్ని ఇలా దొంగలా చేసి నేరస్తుల దాక్కునే పరిస్థితికి తీసుకొచ్చింది మీరు. ఇప్పుడు నన్ను కాపాడాల్సింది కూడా మీరే. కాదు కూడదు అన్నావు, ఇప్పుడే నేను పోలీసులకు లొంగిపోయి మిమ్మల్ని కూడా పట్టిస్తాను. వద్దు వద్దు, పోలీసులకు పట్టించొద్దు. వద్దు వద్దు, నన్ను పట్టించొద్దు. రేయ్, నన్నే పోలీసులకు పట్టిస్తావురా? వదలరా! ఏమే, రేయ్! ఆ రాడ్ తీసుకొచ్చి నన్ను వీడి వదలు! తల పగలగొట్టవే. రేయ్! మైథిలి గారు, మీ తమ్ముడు మా నుంచి తప్పించుకొని పారిపోయాడు. అతన్ని మీరేమైనా చూసారా? చూసాం సార్. వాడిని పట్టుకుని మీకు అప్పగిద్దామని మేం కూడా వాడిని ఫాలో అయ్యాం. అవును సార్, పోలీసులకి లొంగిపోరా అని ఎన్నిసార్లు చెప్పినా వాడు మా మాట వినలేదు. అందుకనే ఎలాగోలాగా ట్రాప్ చేసి వాడిని మీకు అప్పగిద్దామనే వెంటపడ్డాం. ఫైనల్గా వాడు ఈ ఇంట్లోకే వెళ్ళాడు. బైక్ కూడా ఇక్కడే పార్క్ చేశాడు. రండి సార్. రై రై చెప్పరా, ఎంతమందిని మోసం చేస్తావు? ఇంకెంతమందిని మోసం చేస్తావు చెప్పు. కొన్ని వేల మందిని మోసం చేసి, కోట్ల రూపాయల స్కామ్ చేసి కంట్రీ వదిలి పారిపోవాలని చూస్తున్నావా? నువ్వు దాచిన డబ్బు ఎక్కడుందో తీసుకునిరా. రాయ్,
ఏంట్రా చూస్తున్నావు? డబ్బెక్కడ పెట్టావు? డబ్బెక్కడ పెట్టావు చెప్పు. చెప్పకపోతే ఇక్కడే చంపేస్తాను నిన్ను. రేయ్, చెప్పు. అన్నా అన్నా చెప్తానన్నా చెప్తాను. ఆ గదిలో తెచ్చానన్నా. కానిస్టేబుల్, ఆ డబ్బులు తీసుకునిరా. సార్, ఆ బ్యాగ్లో డబ్బుందో లేదో చెక్ చేయండి సార్. ఓకే మైత్రి గారు, అసలు నేరస్తుడు దొరికాడు కాబట్టి మీ తమ్ముడి మీద పెట్టిన కేసుల్ని విత్డ్రా చేస్తాం. అలాగే మీ తమ్ముడికి ఈ కేసుకి ఎలాంటి సంబంధం లేదని మేము ఈ కేసు కొట్టేస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. పొదరో, జైల్లో చెప్పుకూడు తినిపిస్తా. పదో. ఎస్ఐ గారు నా మాట వినండి. అయ్యో, మా ఆయన వదిలేయండి. థ్యాంక్ యూ బావా, థ్యాంక్ యూ అక్క. పద బంటి, పద. పదరా. నువ్వు చెప్పేది నిజమా? జరిగిన నేరంతో నీకు ఎలాంటి సంబంధం లేదని, నువ్వు ఏ నేరం చేయలేదని మీ అక్క నిరూపించిందా? అవునానా, అక్కే కనుక ధైర్యం చేసి ముందుకొచ్చి ఉండకపోతే ఇలా మీ కంటి ముందు ఉండేవాడినే కాదు నాన్న. ఈ పాటికి జైల్లో ఉండేవాడి నాన్న. పోనీలేరా, మీ అమ్మ నాన్న కనకపోయినా పుట్టిన దగ్గర నుంచి దాన్ని పెంచి పెద్ద చేసినందుకు మన రుణం ఎలా తీర్చుకుంది? ఏం మాట్లాడుతున్నావు అమ్మమ్మా? ఆ, కనకపోవడం ఏంటి? ఆ అక్క మా సొంత అక్క కాదా? అది ఏం మాట్లాడుతున్నావురా? నవమాసాలు మోసి కన్నందుకు మన రుణం ఇలా తీర్చుకుంది అన్నమాట. అలా అంటుంది అమ్మమ్మ. ఆహాహా. ఆ, కానీ నాకు అమ్మమ్మ మాటలు అలా అనిపించలేదమ్మా. నువ్వు ఏదో ధ్యాసలో విన్నావులేరా, నేను అలాగే అన్నాను. ఏదేమైనా అక్క మాత్రం చాలా గొప్ప పని చేసిందమ్మా. ఇంత పెద్ద సమస్య నుంచి నన్ను ఒక్కడే కాదు, నన్ను నమ్మి డబ్బు కట్టిన వాళ్ళందరినీ కాపాడింది. నేరం చేసి పారిపోవాలని చూసిన ఆ పిఎన్ కంపెనీ ఓనర్ని ఎంతో ధైర్య సాహసాలతో పోలీసులకు పట్టించింది. మరి మైథిలి ఎవరి కూతురు? నా కూతురు. మీ కూతురు అని గర్వంగా చెప్పుకోవడం కాదు నాన్న. ఇంత పెద్ద ప్రాబ్లం నుంచి నన్ను కాపాడినందుకు అక్క కనీసం ఒక థ్యాంక్స్ అన్నా చెప్పాలి నాన్న. అప్పుడే అక్క హ్యాపీగా ఫీల్ అవుతుంది. నేనా? అయినా నేను తనతో మాట్లాడనని చెప్పాను కదరా, ఇంకా థ్యాంక్స్ ఎలా చెప్తాను? నాన్న, మనసుంటే మార్గం ఉంటుంది అంటారు. నువ్వు మనస్ఫూర్తిగా అక్కతో మాట్లాడాలి అనుకుంటే ఇదొక పెద్ద మ్యాటరా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.